వినాయకుడి గుడికి కదా వెళ్ళాలి. అవునయ్యా, నాకు ప్రతి శుక్రవారం వినాయకుడి గుడికి వెళ్ళడం అలవాటని నీకు తెలుసు కదా. అది కాదమ్మా, ఇప్పుడు మీకు ప్రసవ సమయం. ఒకే ఉరుములు మెరుపులు మయంగా ఉంది. ఈ సమయంలో వెళ్ళాలమ్మా. తుఫాన్ వచ్చినా పిడుగులు పడినా నేను గుడికి వెళ్ళడం మాత్రం ఆపనయ్యా. పద. చంద్రం, ఎందుకు బండాపేశావు? బండి మీద ప్రాబ్లం ఉన్నట్టుంది, చూస్తాను మేడం. సుందరం, నువ్వు కార్ రిపేర్ చేసి అక్కడికి తీసుకురా. గుడి మూసేసే వేళవుతుంది, నేను వెళ్తాను. అలాగేనమ్మా. దేవుని వారసుడు జన్మించాడు. దుర్మార్గుల్ని వధించడానికి ఒక తల్లి కడుపున ఉద్భవించాడు. అధర్మం నశించడానికి, ధర్మం వర్ధిల్లటానికి ఆ భగవంతుడు చేసిన లీలే కదా ఇది. స్వామి, నేను కన్న మొదటి బిడ్డ వీడు. నా బాబుకి మీరే పేరు పెట్టాలి. నాగరాజు. మీ ఆశీర్వాదం స్వామి. స్వామి, ఎన్నడూ నిన్న ఫోన్లో తొట్టుపాటు చూసింది లేదు. కానీ ఆ పసివాణ్ణి చూసి కలవరపడ్డానికి కారణం ఉంది నాయన. నేను నామకరణం చేశానే, ఆ పసివాడు ముగ్గురిని చంపబోతున్నాడు. వారిలో ఒకడు ఆ పసివాడి తండ్రి. ఆశీర్వదించడానికే నా దగ్గర నుంచి నువ్వు పిల్లాన్ని తీసుకుని వచ్చావా? నేను ఏమిటో ఏమోనని భయపడిపోయాను. నువ్వు శైలి తెనాలిరాములా ఉన్నావే. అరే, నన్ను ఎందుకు వెళ్ళనివ్వడం లేదు? నువ్వు నాతో వస్తానంటావా? అయ్యో పాపం, నిన్ను గమనించే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటాను. ఈ విఘ్నేశ్వర భక్తురాల్ని నేనున్నాను, నువ్వురా మా ఇంటికి. ఏమిటండి బెడ్రూమ్ లోకి వస్తున్నా మీరు ఇంత ఆయాసపడుతున్నారు? చెప్పా, గోరదూకొచ్చాను. గోరదూకొచ్చారా? ఎందుకని? మన తుంట రాజాతో దాగుడు మూతలాట ఆడదామని చెప్పి వాడికి మస్కా కొట్టొచ్చేసా. వాడి ఇల్లంతా వెతికి రావడానికి ఓ అరగంటనే పడుతుంది. ఈలోగా మనం
అయ్యో, అరగంట అనుకున్నా 6 నిమిషాలు వచ్చేసాడే. గాయత్రి, వాడు అడిగితే నేను ఎక్కలేనని చెప్పా. గడుపే మమ్మీ, డాడీ ఇక్కడికి వచ్చారా? లేదే, ఇక్కడెక్కడ లేరు. డాడీ ఉండొచ్చు. దానికి ఎందుకు మేము ఎలా డాన్స్ చేస్తా? లోపల నల్లి కొడుతుంది. మమ్మీ, నాకు సందేహం. ఏమిట్రా? మనుషులకి ఎన్ని కాళ్ళు? 2 కాళ్ళే. 4 కాళ్ళుంటే అది గాడిదవుతుందిరా. నువ్వెప్పుడు గాడిదలా మారావమ్మా? గజాననం భూతగణా సేవితం కపిత్త జంభోక్త సారపాక్షిజం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ పాద పంకజం అగజాన పదం. ఏంటమ్మా ఎప్పట్లా విఘ్నేశ్వరుడి పురాణమేగా చదువుతున్నా? అవును రాజా. నీకు వినాయకుడు మాత్రమే ఇష్టమా? నాకు అందరి దేవుళ్ళు ఇష్టమే. ముఖ్యంగా నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకని? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తల్లి కోసం పులిపాలు తేవడానికి అడవికి వెళ్ళాడే, అందువల్లే అయ్యప్ప అంటే నాకు చాలా ఇష్టం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. ఓం హరిహరసుత నయ్య నయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఎందుకని? తండ్రి మాట తప్పైనా ఆ మాట కట్టుబడి రాజ్యాన్నే వదులుకొని వనవాసానికి వెళ్ళిపోయాడు. ఆ రాముడంటే నాకు చాలా ఇష్టం. అయ్యప్ప అంటే నీకిష్టం, నాన్న మాట విన్న రాముడంటే ఈయనకిష్టం. కానీ నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం. ఎందుకని? తండ్రికి పాఠం చెప్పాడే, అందుకే నాకు. వెల్కమ్ రుద్రా, వెల్కమ్. రంజిత్, ఏమైంది నీకు? హోటల్ పెట్టుకుని పిచ్చివాళ్ళని అవుతున్నావు. నాతో ఇన్నాళ్లుగా ఉంటూ ఈ డాలర్ శక్తి ఏమిటన్నా తెలియకుండా మాట్లాడుతున్నావా? ఆల్ రైట్, చిరుత పులి ఎలుగుబంటి పోరాటం చూస్తావా? అవి అడవుల్లో కదా ఫైట్ చేస్తాయి, అక్కడికి వెళ్ళి నేనైనా చూడగలను. నువ్వెందుకు అడవికి వెళ్ళడం? ఇప్పుడు చిరుత పులి ఎలుగుబంటి ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తాయి. అదేలా సాధ్యం? ఇప్పుడు చూడు. ఎలా ఉంది? రంజిత్, నీ చేతిలో ఏదో గరుడ డాలర్ షోకా పెట్టుకు తిరుగుతున్నావు అనుకున్నాను. దాని శక్తి ఈ రోజు కళ్ళారా చూశాను. ఈ డాలర్ నా చేతిలో ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. సరే సరే, వెంటనే బయలుదేరు. ఒక ముఖ్య విషయంగా మన మోహన్ని కలుసుకోవాలి. ఓకే. హాయ్ మోహన్. హాయ్ రంజిత్. హలో పార్ట్నర్. రండి పైకి వెళ్దాం. పదండి. కీ నెంబర్ 1. కీ నెంబర్ 2.
నెంబర్ 3. అలాగే చేద్దాం. గాయత్రి వెళ్ళొస్తాను. ఏమండి, వాళ్ళిద్దరూ ఎవరండి? ఎందుకు మిమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు వస్తున్నారు? మీరు వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారండి? నాతో ఒక మాట కూడా చెప్పరే? చూడు గాయత్రి, హోమ్ డిపార్ట్మెంట్ నీది, ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను. బిజినెస్ డిపార్ట్మెంట్ నాది, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. నమః. ఏమిటి ఇది? మీ మేనేజరు చెప్పులు సీట్లో పెట్టి పూజిస్తున్నాడు. మా మేనేజర్ కి గురుభక్తి ఎక్కువ అండి. ఆ. పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పుల్ని సీట్లో పెట్టి రోజు పూజ చేస్తారు. ఎక్కడ తెచ్చావా? వెళ్ళి టైపిస్ట్ బాబా రమ్మని చెప్పు. ఆవిడ ఇంకా ఆఫీస్ రానేదండి. ఆ? ఇంకా ఆఫీస్కి రాలేదా? అసలు ఏమనుకుంటుందా ఈ బాబా? నెలకి 15 రోజులు మస్కా కొడుతుందా? నా నేను ఊరుకోను. నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పళ్ళగా రమ్మని చెప్పు. అలాగనే వెళ్ళా. గుడ్ మార్నింగ్ సార్. ఏ బాబోయ్, ఏంటి బామ్మ, ఏంటి అవుతారు? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు. అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో, లంగా వేసుకొచ్చి రక్షించావు. ఏమిటి, రోడ్డంతా ఇలాగే నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళ ఏదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకురా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసి వస్తాను. క్లార్క్ కృష్ణమూర్తి బిలు. కడుపు నొప్పిగా ఉందని ఇప్పుడే లెటర్కి వెళ్ళారండి. పిలిచిరమ్మట. అమ్మో, వాడు అదే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతాయిరా. ఎందుకు నవ్వుతావు? తప్పేస్తాను. వచ్చే వారం ఇన్స్పెక్షన్ అందరు రెడీగా ఉన్నారు. ఉన్నారు సార్. బ్రౌనీ రా, ఏమి లెటర్ తీసుకొచ్చావు? శంకర్ పంపించాడా? వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు వెళ్ళిరా. అలవాటు ప్రకారం శంకర్ లీవ్ లెటర్ పంపించాడు. ప్రతి పౌర్ణమికి శంకర్ లీవ్ పెడుతున్నాడు. కారణం ఏమిటి సార్? అదే అర్థం కావటం లేదు. పౌర్ణమి నాడు శంకర్కి ఏం సమస్య?
శాంతి ఇడ్లీ తిను. శంకర్, మీరు ఈ ఇంటికొచ్చి 6 నెలలు అవుతోంది. మీరు పడే కష్టాలు నేను చూస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఆ భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు. ఏం చేయండి టీచర్, అంతా విధిరాత. పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించినా కూడా శాంతి నయం చేయలేకపోయారు. ఇంత జరిగినా మీరు డాక్టర్లని మందుల్ని నమ్మి ప్రయోజనం లేదు. నేను చెప్పినట్టు చేయండి. ఈ ఊళ్ళో నాగదేవతాలయం ఒకటి ఉంది. శాంతిని అక్కడ తీసుకెళ్లి పూజ చేయండి. అన్ని సవ్యంగా జరిగిపోతాయి. ఆపండి. నా శాంతికి ఘోర దుస్థితి ఏర్పడటానికి కారణం ఆ పామే. ఇక నుండి ఆ పాముల గురించి నా దగ్గర మాట్లాడకండి. మమ్మీ, నేరేడి రాజా, ఇది వరశక్తి వినాయకుని గుడి ప్రసాదం. ఈ నిమ్మపండుని భద్రంగా నీ దగ్గరే ఉంచుకో. అలాగే, ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? వాడేమన్నా కాశీకు రామేశ్వరం కొడుతున్నాడు, నిమ్మపండించి పంపిస్తున్నావు. హ్యాపీగా పిక్నిక్ వెళ్తున్నాడు, తెలుసు కదా. అది కాదండి. ఏది కాదండి? ఒక చోట ఉన్నట్టు ఇంకో చోటు ఉండదు. నిమ్మపండు వెంటే ఉంటే గాలి ధూళి లాంటివి దగ్గరకు రావండి. కంప్యూటర్ యుగంలో పోయి గాలి ధూళి అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఏ శతాబ్దానికి చెందిందనివి? నువ్వు ఆగు, నువ్వు బయలుదేరా. మమ్మీ, టాటా. బయలుదేరు. టాటా. రాజా, చూసారా? వెళ్ళేటప్పుడు అపశకరంలో అయింది. వద్దండి, పిల్లాన్ని ఊరికి పంపొద్దు. మళ్ళీ మొదలెట్టావా? చూడు, దీని గురించి మనం తీరిగ్గా ఓ సదస్సు వేసుకుని మాట్లాడుకుందాం. నువ్వు బయలుదేరా. అలాగే. డ్రైవర్, బండి ఎందుకు ఆపావు? నేను ఆపలేదు సార్, అదే ఆగింది. ఉండండి, చూసి చెప్తాను. డ్రైవర్, బండి ఎందుకు ఆగింది బాబు? బండిలో ఏ రిపేరు లేదు సార్, కానీ ఎందుకు ఆగిందో నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం? చీకటి పడుతోంది. ఒక పని చేద్దాం, రాత్రికి ఇక్కడే ఉందాం. పొద్దున్నే మంచి మెకానిక్ ని తీసుకొచ్చి బండి రిపేర్ చేయించి తర్వాత వెళదాం. అలాగే సార్. నా రాజాకేంది? నాకేంటి వారు కుర్రాడు దేని చూసి షాక్ అయి ఉంటాడు. ఆ షాక్ వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు. కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తాడు. రాజా, రాజా,
రాజా రాజా నీ ముఖం చూడాలంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. డాక్టర్ నా రాజాకేమైంది? వాడి కళ్ళు నీలంగా మారిపోయాయి. కారణం ఏంటి డాక్టర్? అదే నాకు అర్థం కావట్లేదు. వెయిట్ అండ్ సీ, డోంట్ వరీ. నాగరాజు వచ్చేసాడండి, నా దగ్గరికి వచ్చేసాడండి, మన ఊరికే వచ్చేసాడండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రాజా, రాజా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకొస్తున్నాను. ఇదే కదమ్మా నా ఇల్లు. ఇది నీ ఇల్లా? నేను ఇక్కడే పుట్టానని నువ్వే కదమ్మా చెప్పావు. మరి ఇది నా పుట్టినిల్లే కదా. ఓహో, నువ్వు అలా చెప్తున్నావా? సర్లేదా, ఇంటికి వెళ్దాం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంట్లోకి రాకూడని వాళ్ళు, చెడ్డవాళ్ళు వస్తేనేగా నువ్వు అడ్డుపడతావు. ఇప్పుడు నా బిడ్డనే ఆపుతున్నావా? ఎంత ధైర్యం నీకు? మరి అదగా దారొదులు. నీకే చెప్పేది, దారొదులుతావా లేదా? దారొదులు, వదులు. సరేనమ్మా, ఏమిటిది? నిన్ను బిడ్డలో చూసుకుంటే మా ఇంట్లోనే గొడవ చేస్తున్నావా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు. ఎంతైనా మృగం మృగమే. నిజంగానే మా మీద నీకు అభిమానం, విశ్వాసం ఉంటే మరి అంత నా బిడ్డ వద్దు, లేదంటే నా బిడ్డ వద్దు. సార్ సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవడ్రా నువ్వు? సార్ మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేకపోతే సరే రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి. ఈ నిత్యనేట్రా? నిత్యనండి, నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావురా? నా పెళ్లి రోజునే నేను కొనుక్కున్నానండి. ఓహో, మంగళసూత్రం కట్టానికి అనమాట. నువ్వు ఏంటోరా, ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు, బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ని కన్సల్ట్ చేశా. మీరు 1 నెల రోజులు పులి పాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. పులా? అవునరా, నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దనా చేసి సాయంత్రానికల్లా 1 గ్లాసు పాలు పితికి నాకు ఇవ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంకాయ ఎక్కడ ఉందా లేడీ? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెతకమంటే ఎవడైనా పనిచేస్తాడండి? ఏంటి పులి అన్నారండి? పులి అన్నారండి? ఓరి నా మతిమరపమండ, మేకన పోయి పులి అన్నాను రా. పోయినారు. ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దామంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే. హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అది వేస్తా. బామా 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 బామా, ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏమా? నా సొంత మావయ్య సార్. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్, ఇవాళ పటేళ్ళు పోయాడు సార్. ఊరుకో, బాధపడకు బామా. సార్, ఇవాళ ఒక్కరోజు మాత్రం లేవిస్తాను. ఒక్కరోజు ఏమిటి? 16 రోజులు తీసుకో, పెద్దను పెట్టి తిరిగిరా. బామా, నీ సొంతం అంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా.
ఏమిటి డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి. ఏంటంటే అది అది పీనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పాను. అలాగే తొందరగా రెడీ చేయి, నేను గంటలో వస్తా. నీ ఆరోగ్య జాగ్రత్త. దండరండి. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు. డెడ్ బాడీ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా? హాయ్ మోహన్, నేను రుద్రని మాట్లాడుతున్నాను. ఒక పెద్ద పార్టీ మన దగ్గర వస్తువు కొనడానికి రెడీగా ఉన్నారు. ఆ పార్టీని మనం నెక్స్ట్ వీక్ మీట్ చేస్తున్నాం. ఓకే మోహన్? మోహన్ ఏది ఫోన్ పెట్టేశాడు? ఇందు మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయడమనగా ఈ రోజు పౌర్ణమి. యథావిధిగా రాత్రిపూట ఏళ్ళ నుండి ఎవరు బయటకు రాకూడదు. ఏ ఊళ్ళో లేని వింతగా ఉంది. రాత్రిపూట ఎవరు బయటకు రాకూడదని ఎందుకు దండలు వేస్తున్నారు? నువ్వు ఈ ఊరికి కొత్త కదూ, అందుకే ఇలా అడుగుతున్నావు. ఈ ఊళ్ళో పాతపడ్డ ఒక శివాలయం ఉంది. ఆ గుళ్ళోకి ఎవ్వరూ వెళ్ళకూడదన్నది ఒక సాంప్రదాయం. అయితే దైవశక్తి గల ఒక నాగుపాము మాత్రం ప్రతి పౌర్ణమి నాడు ఆ గుడికి వెళ్లి నాగమణిని కక్కి శివపూజ చేస్తుంది. ఆ తరువాత తన ప్రియ నాగుతో రతిలో పాల్గొంటుంది. ఆ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల పౌర్ణమి రోజు ఎవ్వరూ ఇల్లు వదిలి బయటికి రారు. నేనెంతసేపటి నుంచి చెప్తున్నాను, నీ చెవులు వినపడ్డం లేదా? అయినా అంత పట్టుదల దేనికి? పాలు తీసుకురావడానికి కాస్త లేట్ అయింది, దానికి కోపగిస్తాలా? ఇప్పుడు నువ్వు పాలు తాకపోతే నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నిన్నెవరు కాపాడతారు? పాలు తాగు. ఏంటయ్యా చేస్తున్నావు? చూస్తే తెలియడంలో బొమ్మ గీస్తున్నాను. ఇదేంటమ్మాయి పాము మెళ్ళ వేసుకున్నావు? కొబ్బరి బొండాల వ్యాపారం వదిలి పావులు గారడి చేస్తున్నావా? ఇది గారడి చేసే పాము కాదయ్యో, నాగాపురంలో దైవ నాకు. ఈ నాగరాజు అంటే నాకెంత ఇష్టం. ఓహో ఓహో,
అవును ఏమిటయ్యా నువ్వు ఈ గుడి కోనేరు చెట్టు చేమ ఈ బొమ్మలే గీస్తావా మనుషుల బొమ్మలు కూడా గీయగలవా? అన్నీ వేయగలను. అందులో ఆడవాళ్ళ బొమ్మలు గీయాలంటే నాకు హల్వా తిన్నట్టే. అయ్యో నా బొమ్మ గీవయ్యా. ఇప్పుడే నీ బొమ్మ వేస్తాను. వెళ్ళి అలా నిలబడు. సరే. పెద్ద కనకదుర్గమని అనుకున్నావా? పావుతోటి పోషిస్తున్నావు. పావుని కింద దింపు. ఇదేనా నాగరాజా? రెడీయా? రెడీ. గుడ్. బొమ్మ అయిపోయింది. వచ్చి చూడు. ఏమిటయ్యేది గడ్డి పిచ్చిగా అసహ్యంగా బొమ్మ గీసావు? నేనేమన్నా సిల్క్ అనుకున్నావా? ఏమిటయ్యేది తోడ మీద మచ్చ పెట్టావు? నాకు అక్కడ ఉందని నీకెలా తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ఒక్కసారి ముఖం చూస్తే చాలు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ గా చెప్పగలను. మచ్చల గురించి మాత్రమే తెలుసా? ఇంకా ఏమైనా తెలుసా? నాకు అన్నీ తెలుసు. అయ్యో కట్టుకోబోయేవాడికి తెలియాల్సిన రహస్యం నీకు తెలిసింది. ఇప్పుడు నేనేం చేయను? మాట్లాడకుండా నన్నే కట్టుకో. ఏమిటి అది? సాముద్రిక శాస్త్ర ప్రకారం తొడ మీద మచ్చ ఉన్న అమ్మాయికి గుండె మీద మచ్చ ఉన్న మగాడే మొగుడవుతాడని చెప్తారు. కావాలంటే నా గుండె మీద మచ్చ ఉంది చూడు. మగాడు ఆడదానిగా మారతాడని విన్నాను కానీ నా లంగా పోని ప్యాంట్ షర్ట్గా ఎలా మారింది? అయ్యి బాబాయ్, ఈ కట్రాతో ఊళ్ళోకి వెళ్తే దారిలో అందరూ జడుచుకుని నన్ను రాళ్లతో కొట్టరు. అవసరానికి లంగా పోనీ నయ్యా. సరే నాగాపురం అనే ఊళ్ళో ఓ శక్తివంతమైన పావుంది. అది పౌర్ణమి రోజున నాగమణ్ణి కక్కి మహాశివునికి పూజ చేసే అలవాటు. ఎలాగైనా ఆ నాగమణ్ణి మనం దక్కించుకుంటే కోటీశ్వరులు అయిపోతాం. ఇన్ని విషయాలు తెలిసిన మీరే వెళ్ళి ఆ నాగమణి తెచ్చుకోవచ్చుగా. మమ్మల్ని పిలవడానికి కారణం? ఎటువంటి పామైనా నీ గౌడ శక్తికి భయపడుతుంది, లొంగిపోతుందని విన్నాను. అందుకే నిన్ను నా పార్ట్నర్గా నిర్ణయించుకున్నాను. నిన్ను కూడా పార్ట్నర్గా చేర్చుకుంటాను. ఎందుకో తెలుసా? విదేశాల్లో ఉన్న స్మగ్లర్స్ తో నీకు చాలా డీలింగ్స్ ఉన్నాయి. నీ ద్వారానే నాగమణ్ణి సేల్ చేయాలి కాబట్టి. మిస్టర్ మోహన్, మాకు వాటా ఎంత? ముగ్గురికి ఈక్వల్ షేర్. మిమ్మల్ని ఎలా నమ్మేది? మీకు విషయం చెప్పాలి. నాకు ఇలాంటి పనులు చేసే అలవాట్లేదు. ఇదే మొదటిసారి. నా బిజినెస్ లో నాకు 20 లక్షల లాస్ వచ్చింది. ఆ విషయం నా భార్య కూడా తెలియదు. ఆ లాస్ నేను కట్టకపోతే నా పరువు ప్రతిష్ట వీధిని పడుతుంది. ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించలేదు. ఓకే, రేపే పౌర్ణమి, మన నాగపురం వెళ్తున్నాం. ఇందు
మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయమనగా ఈ రోజు పౌర్ణమి యథావిధిగా రాత్రిపూట 7 నుండి ఎవరు బయటకు రాకూడదు. ఎవరు వస్తున్నట్టున్నారు? అయ్యో ఏమిట్రా? ఏమిటి? ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? కెనడామా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి? ఏమిట్రా? ఏమిటి? ఏమిటిది? ఫోటో మీద పావు కాటేసిన గుర్తులున్నాయి. నీలా రంగులోకి మారిందే. అరే ఏమిటిది? రాజారంలోకి వెళ్తుంది. ఏమీ అర్థం కావడం లేదే. ఏమిటిది? రాజారంలోకి పావు కుబుస ఎలా వచ్చింది? అయ్యో నువ్వేం చెప్తున్నావో నాకేమీ అర్థమై కావడం లేదురా.
రాజా. ఓహో, రాజా పేరుని రాయడం నేర్చుకున్నానని చెప్తున్నావా? దానికి ఇదా సమయం? అయ్యో అయ్యో అయ్యో. రేయ్, నువ్వు కూడా తలబాదుకుంటున్నావా? ముందు నీ పని చెప్తాను. ఇది బోట్ హౌస్. మీరంతా కాశ్మీర్ వెళ్తే ఇటువంటి దృశ్యాలు చాలా చూడొచ్చు. ఇప్పుడు మీరంతా మీకు ఇష్టమైన బొమ్మలు వేసి నాకు చూపించండి. నువ్వేం బొమ్మ వేసావో చూపించు. ఏంటో నీ మొహలా వేసావా? దిష్టి బొమ్మలా ఉంది. నువ్వు పర్వాలేదు. రాజా, నువ్వేం వేసావు? పుట్టంటే నాకు చాలా ఇష్టం. అది నాగాపురం గుడి పుట్టంటే. నువ్వు నాగాపురం వెళ్ళావా? నాగాపురం నుంచే కదా నేను వచ్చింది. ఏమంటున్నా? నాగాపురం ఎక్స్కర్షన్ కి వచ్చానని చెప్తున్నా. ఓహో, సార్, నాకు ఆశ. ఏంటి? అందరు బొమ్మలు మీరు వేస్తారు, మీ బొమ్మను నేను వేయనా? ఏమిటి, నువ్వు నా బొమ్మ వేస్తావా? వెయ్యి చూద్దాం. బొమ్మ వేశాను చూడండి. ఏమిటిది? నాకు చీర కట్టావు. నా గుండె మీద మచ్చ ఉందని నీకెలా తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ముఖం చూస్తే ఎక్కడెక్కడ మచ్చలున్నాయో కరెక్ట్ గా చెప్పగలను. ఏమిటి పార్ట్నర్, నీ టూర్ పీడిస్తున్నావు? ఈ నాగమణి మన చేతుల్లోంచి కదలడం లేదా? డోంట్ వరీ మోహన్, ఇవాళ నాగమణిని కొనేవాడు ఇంటర్నేషనల్ కోటీశ్వరుడు. ఈ రోజుతో మన సమస్యలన్నీ తీరిపోతాయి. రాజా, నువ్వు స్కూల్కి వెళ్ళేగా? ఎప్పుడు వచ్చేసావు? ఎప్పుడో వచ్చాను. ఎందుకు వచ్చేసావు? నా వస్తువు ఒకటి దొంగిలింపబడింది. దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. పళ్ళు చోటులే ఇక్కడికి వచ్చి వెతికితే దొరుకుతుందా? ఏట్లా పడిన దాన్ని అక్కడే వెతికితే దొరుకుతుందా? దాని రూట్ లోనే వెళ్ళి వెతకాలి, తెలుసా? అవును, ఆ వస్తువు దొరికిందా? దగ్గరనే ఉంది, తొందరలో దొరికిపోతుంది. మాకు టైం ఉంది, మేము వస్తాం. కరెక్ట్, మీకు పోయే టైం దగ్గర పడింది. పోండి.